మీ మీ జీవితంలో చాలా రకాల చింతలు, టెన్షన్స్ ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఆరోగ్యం గురించి, వ్యాధి గురించినటువంటి చింత, కొడుకుల గురించిన చింత, కూతురుని గురించిన చింత, కోర్టు కేసుల గురించిన చింత, అప్పుల గురించిన టెన్షన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు బస్సు అనే మందిరంలోనికి నువ్వు వచ్చావు. ఆల్రెడీ ప్రభువుని గురించి చింతిస్తున్నాడు. ప్రభువుని గురించి చింతిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయగానే ఇప్పుడు నువ్వు నీ చింతన ఏం చేయాలి? దేవుడి మీద నీ భారాన్ని, దేవుడి మీద నీ చింతని దేవుడికి అప్పగించాలి. కానీ మనం వస్తాము, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసి మళ్ళీ ఆ మూటని మళ్ళీ మన నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ప్రయాణం చేస్తాం. హల్లెలూయా. అలా చేసే వాళ్ళ జ్ఞానవంతులా, జ్ఞానం లేని వారా? మరి మనందరం అప్పుడప్పుడు మనం కూడా అలంకరణమే, అప్పుడప్పుడు ఏది చాలాసార్లు అలంకరణమే.